బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మందడం, వెలగపూడి దీక్షా శిబిరాల్లోని రైతులు స్వాగతం పలికేందుకు పూలను సిద్ధం చేస్తున్నారు. రెటికా సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో బాధ్యతలైతే స్వీకరించబోతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులంతా కూడా సిద్ధమవుతున్నారు. గత 4 నుండి కూడా అమరావతి రైతులు అమరావతి రాజధానిగా ఉండాలంటూ కూడా 4 సంవత్సరాల నుంచి కూడా వారు చేసిన కృషి ఇప్పుడు ఫలించింది. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అమరావతి రాజధాని అంటూ ప్రకటించారు. సో అందుకు వారు కృతజ్ఞతగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికేందుకు పూలను సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, అమరావతి రైతులంతా కూడా పూలను సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికేందుకు ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చూసుకోవచ్చు రేఖ, మనం అక్కడే ఉన్నాము. మొత్తం కూడా అమరావతి రైతులు టన్నుల కొద్దీ పూలను అయితే మొత్తం తీసుకొచ్చి అమరావతిలో ఉన్న అన్ని దీక్షా శిబిరాలు కూడా పంపించడం జరిగింది. పువ్వులన్నింటినీ కూడా పూల రేకులుగా కూడా మారుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే అమరావతిని దానికోసం కూడా 5 సంవత్సరాల పాటు తమ పోరాటాలను కొనసాగించారు. చంద్రబాబు రావడంతో కూడా తమ పోరాటాలను కూడా నిన్నటి నుంచి విరమింపజేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఘనస్వాగతం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిన్న బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎలా చూస్తూ ఉన్నారమ్మా? నిన్నట ప్రమాణ స్వీకారం అయిపోయింది, దీక్షలు కూడా మీరు విరమణ చేసిన పరిస్థితి. ఈరోజు పూల వర్షం కురిపించడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉండండి. దీక్షా శిబిరాలు కూడా తీసేసినట్టే. కాకపోతే రైతుగా ఇవాళ బాబు గారి స్వాగతం చెబుదామని పచ్చతుళ్ళు వేసుకునే చెబుదాం అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అమరావతికి మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి వచ్చినందుకు బాబు గారికి ఘనంగా స్వాగతం చెప్పాలని ఇవాళ బంతిపూలు 2 టన్నులు తీసుకొచ్చారు. 1 టన్ను గులాబీలు తీసుకొచ్చి 29 ఊళ్ళోళ్ళు కూడా సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం దాకా రోడ్డు మీద బాబు గారిని పూల మీదే నడిపించాలనుకుంటున్నాం మేము. ఆయన కారులో ఉన్నా సరే నడిచిపోయినా మాకు ఇబ్బంది లేదు. కాకపోతే కారులోనే ఆయన వస్తూ ఉంటే చక్కగా ఆయన కారు ముందు పూలు పోసి నడిపించాలని, అంత ఘనంగా స్వాగతం చెప్పాలని మాకు ఆకాంక్ష అండి. వాళ్ళ ఆనంద బాష్పాలు కూడా మాకైతే. ఎందుకంటే మళ్ళీ బాబు గారు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం సచివాలయానికి ఒక కళగా ఉంది. గతంలో ఆయన 11ంటికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11ంటికి రాత్రిపూట వెళ్తా కూడా ఆయన నిజంగా ట్యాబ్ చూసుకుంటూ వెళ్ళేవాళ్ళండి. ఎందుకంటే ఆయన వెళ్ళేటప్పుడు మేము 11ంటికి కూడా మా రోడ్లోనే వెళ్ళేవాళ్ళు. లేచి చూసేవాళ్ళం మేము. అడావుడి పోలీసులు సైరన్ మొత్తకి లెగిస్తే అప్పుడు కూడా వెళ్తూ ఉండట ట్యాబ్ చూసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంత కష్టపడి చేసిన ఆయన్ని పోయినసారి ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దురదృష్టం అనుకోవాలి. మళ్ళీ ఆయన వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఛార్జ్షీట్ తీసుకొని అమరావతికే అభివృద్ధి చేస్తానికి సంతకం పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అమరావతి కూడా అభివృద్ధి చేస్తారు, చెయ్యాలి తప్పకుండా. ఇక్కడ 8,500 చిల్లర ఎకరాలు ఉండే ఈ పొలాన్ని చూపించి పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి మంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం వైపుకి నడిపిస్తాడని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. అంటే అధికారం తీసుకున్న తర్వాత ఇంకా మీకు హామీ అనేది ఇవ్వలేదు అమరావతి అవుతుందని, కానీ ఎన్నికల సమయం ఇచ్చారు. మొన్న ఎన్డీఏ సమావేశంలో అమరావతి రాజధానిగా ఉంటుందని కూడా చెప్పిన పరిస్థితి. మీరు దీక్ష మరి ముందే వివరింపు చేశారు. దీక్షలు ముందే కాదండి, నిన్న అమరావతి రాజధాని ఉంటుందని ఆయన నిన్న పొద్దునే చెప్పారు కదా ఎమ్మెల్యేల మీటింగులో, ఆయన సొంతగా మీటింగ్ పెట్టుకున్నప్పుడు. కాబట్టి మాకు ఇంకా ఆయన హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అదే మాకు ఇక చాలు. ఎందుకంటే అమరావతి సృష్టికర్తే ఆయన. ఇవాళ కొత్తగా ఆయన అమరావతిని తీసుకొని చేయాల్సిన ఆయన సృష్టికర్తే ఆయన. అదే కదా పోయిన ముఖ్యమంత్రికి మాజీ సీఎం గారి కోపం అదే కదా. ఇంతమంది పొలాలు మేము అడగగానే ఇచ్చారు, ఈరనుకొని నేను 30 ఏళ్ళు అన్నాను, ఇచ్చేశారు, ఏం చెయ్యాలరా బాబు అని ఒక నాటకం ఆడి 6 నెలల కాడి నుంచి కూర్చోబెట్టాడు కదా మమ్మల్ని రోడ్డు మీద నుంచి. కాబట్టి బాబు గారు అసలు హామీ ఇవ్వకపోయినా మాకు బాధలేండి. బాబు గారు వచ్చారు అంటే అసలు మేము తుళ్ళు తీసేద్దామని అనుకున్నాం. ఎందుకంటే రిక్వెస్ట్ చేశాను, బాబు గారిని అడిగే హక్కు మాకుంది. ఆయన చిన్న కామన్ మ్యాన్ పైన ఇవాళ ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచే ఇది ఆయనకు దగ్గర ఉంది. కాబట్టి బాబు గారు తప్పకుండా అమరావతి వాళ్ళు సైన్ కూడా చేస్తున్నారు కదా, చెప్పారు కదా 5 సంతకాలు ఒకటి అమరావతి అభివృద్ధి మీదే అని. కాబట్టి బాబు గారు తప్పకుండా అమరావతి అభివృద్ధి చేస్తారని చెప్పి మా నమ్మకం ఉంది. దీక్షలు కూడా నిన్నటి నుంచి అందరూ విరమింపు చేశారండి. వాళ్ళ ఊరికే రైతులుగా మేము తెలియాలని గ్రీన్ తుళ్లతో ఆయనకు ఆహ్వానం పలుకుతామండి. ఇంకోటి మీకు కౌలు ఇచ్చేది 10 సంవత్సరాలు ఇస్తామని కూడా చెప్పారు. డిసెంబర్తో కౌలు సెక్షన్ కూడా పూర్తి అయిపోతామని.
దాన్ని ఏమైనా డిమాండ్ చేయబోతా ఉన్నారా, ఆయనకి ఏమైనా వివరించబోతా ఉన్నారా? డిమాండ్ ఏం కాదండి, రిక్వెస్ట్ ఓన్లీ. బాబు గారి దగ్గర డిమాండ్ ఏం లేదు, రిక్వెస్ట్ చేసినా